తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. అలాగే పలు కాలనీలు కూడా జలమయమయ్యాయి. చుట్టుపక్కల రహదారులు కూడా ఎక్కడికక్కడ రాకపోకలు భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. లక్ష్మీదుర్గా, తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణని వరుణుడు పగపట్టాడా అనేటువంటి పరిస్థితి నెలకొంది. జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వైపు ఇంకోవైపు వరదలతో మొత్తం చిగురుటాకుల అనేక ప్రాంతాలు వణుకుతున్నాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం తెలంగాణలో నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు ముంబై ఢిల్లీకి వెళ్లేటువంటి మార్గాలు, నిజామాబాద్ కావచ్చు, ఈ హైవేలన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ అయిపోయాయి. పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయినాయి. దీంతో పాటుగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇటు నిజామాబాద్, ఉమ్మడి మెదక్, అలానే కరీంనగర్ జిల్లాలు ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. ఇవాళ కూడా మరొక 2 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. సహాయక చర్యలకు వెంటనే చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి కూడా సమీక్షించారు. సో మంత్రులు కూడా జిల్లాలకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి వారు బయటకు రాలేకపోతున్నారు. మొత్తం సర్వం జలం సృష్టి మొత్తం కూడా తమను కమ్మేయడంతో అనేక కాలనీలను ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండలేక బయటకు రాలేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది. సో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కావాలని చెప్పి ఇంకోవైపు ఆర్తనాదాలు కూడా ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి. వర్షం వరద ఏకంగా ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా ప్రాంతాల్లో ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో చాలా ఎక్కువ తీవ్రత ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇంకా కూడా కొంతమంది చిక్కుకుని ఉన్నారు. అక్కడ వర్షం కూడా పడుతుండటంతో ఖచ్చితంగా ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి బృందాలు తీసుకొచ్చి ఆర్మీ ద్వారా అక్కడ సహాయక చర్యలు కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అవసరమైతే మేము ప్రత్యేకంగా హెలికాప్టర్లు కూడా రప్పిస్తాం, సహాయక చర్యల్లో నిమగ్నం అవుతామన్నారు. మరి అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయి? కేంద్రం దీనిపైన ఏ రకంగా సహాయక చర్యలు చేపట్టబోతోంది, చేయూతను అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వానికి? సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాల మీద కూడా మనం చూద్దాం, ఫోకస్ పెడదాం. సో ప్రధానంగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని మినిట్ టు మినిట్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా మనం సిరిసిల్ల ప్రాంతానికి మా శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ చాలా పరిస్థితులు కూడా సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా అవసరంగా కనిపిస్తోంది. సో అక్కడ శ్రీనివాస్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక నిజామాబాద్ కామారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కాలనీలు మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో మొత్తం వరద నీరు కమ్మేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి విషయం పైన శ్రీపతి కూడా మనకు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక ప్రధానంగా చూసుకున్నప్పుడు ఇటు మెదక్ అలానే నిజామాబాద్ మధ్య ప్రధానంగా ఇక్కడ అత్యధికంగా దాదాపుగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిండడంతో ఒక్కసారిగా ఆకాశానికి చిల్లులు పడిందా అన్నట్లుగా వర్షం పడడంతో ఆ ప్రాంతం అంతా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఇది క్లౌడ్ బరస్టా లేకపోతే కుంభవృష్ట, ఆ తీవ్రత అక్కడ కనిపిస్తోంది. సో ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షం కొంత తగ్గినప్పటికీ కూడా వరద మాత్రం వదలట్లేదు. సో ప్రస్తుతం అక్కడి నుంచి కూడా పరశురాం మనతో పాటు లైవ్ లో సిద్ధమవుతున్నారు. ఇక ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టబోతోంది, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సమీక్షలు, ఆయన ఈవినింగ్ ఆ మెదక్ ప్రాంతానికి కూడా వెళ్లబోతున్నారు. వీటికి సంబంధించి అప్డేట్ నరసింహరావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ ప్రధానంగా ఇటు రైళ్ల రాకపోకలు, బస్సులు అనేటి మార్గాల్లో ఆగిపోయాయి. వీటి పరిస్థితి ఎలా ఉందో కూడా నుమాన్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. ఇక ఖమ్మం కావచ్చు, ఇటు వరంగల్, మిగిలినటువంటి